వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో క్యాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు నోట్ పే డ్రాప్ గురించి చెప్పబోతున్నాను. కొత్తగా ఏముంది బ్రో చెప్పేది, ఆల్రెడీ చెప్పావు కదా అని అనుకోవచ్చు మీరు. లాస్ట్ వీడియోలో నేను ల్యాప్టాప్లో అంటే పీసీలో చేసి చూపించాను కదా. సో మొబైల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోయి జస్ట్ లాగిన్ వరకు చేసి ఆపేశారు. లాగిన్ వరకు చేసి ఆపేస్తే మీకు పాయింట్స్ అనేది రావండి. మీకు ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఎక్స్టెన్షన్ అనేది డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు పాయింట్స్ అనేది వస్తుంది. సో అది ఎట్లా చేయాలి ఎక్స్టెన్షన్ అనేది వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను. స్టార్టింగ్ దగ్గర నుంచి లాగిన్ చేసి ఫాస్ట్గా మీరు వీడియో అయితే ఫుల్గా చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాలెట్ కనెక్షన్ అనేది మనకు వచ్చేస్తుంది. నోట్ పేలో వాలెట్ కనెక్షన్ ఇక్కడ చూసుకోవచ్చు. వీళ్ళు అఫీషియల్గా ట్వీట్ చేశారు 2 hours బ్యాకే వాలెట్ అని. ఏ వాలెట్ కనెక్ట్ చేయాలి బ్రో అంటే సొలానా వాలెట్ కనెక్ట్ చేయాలి. సొలానా వాలెట్ ఎక్కడ నీకు ఎట్లా తెలుసు బ్రో అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సొలానా అని వీళ్ళు ట్వీట్ చేస్తూ ఉన్నారు 2 days నుంచి. సో సొలానా వాలెట్ అనేది కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేశాక మీకు గట్టిగా 2 monthsలోనే ఏ డ్రాప్ అనేది పక్కా వచ్చింది. ఎందుకంటే మీకు ఎట్లా తెలుసు బ్రో అంటే నేను గ్రాస్ ఏ డ్రాప్ చేశాను కదా. గ్రాస్ ఏ డ్రాప్ కూడా అంతే సేమ్. స్టార్టింగ్లో వాలెట్ కనెక్షన్ ఆప్షన్ అనేది లేదు. తర్వాత వాలెట్ కనెక్షన్ ఆప్షన్ అనేది ఎప్పుడైతే వాళ్ళు తీసుకొచ్చాక కరెక్ట్గా 2 months తర్వాత మనకి ఏ డ్రాప్ చెకర్ పేజ్ ఉంటుంది కదా, మనకి ఎంత ఎలొకేషన్ వచ్చి దీని టోకెన్స్ వస్తాయని అది చెక్ చేసుకోవడానికి అయితే రిలీజ్ చేశారు. సో అయితే ఇది కూడా మ్యాక్సిమం 1.5 to 2 months లోపు అయితే వీళ్ళు కూడా మనకైతే అనౌన్స్ చేయొచ్చు మనకి ఎన్ని టోకెన్స్ వస్తున్నాయి ఏంటి అని. ఏ డ్రాప్ అనేది ప్రాఫిట్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు. లెస్ దాన్ 3 monthsలోనే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే వాలెట్ కనెక్షన్ ఆప్షన్ అది వస్తుంది కాబట్టి. సో అయితే అది మొబైల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది లాస్ట్ వీడియో చెప్పాను కదా, అది పీసీలో చేయడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు మొబైల్ యూజర్స్. వాళ్ళందరి కోసమే చేస్తున్నా. మీ అందరూ ఎక్స్టెన్షన్స్ అనేది డౌన్లోడ్ చేయలేదు. ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసినా కానీ అక్కడ యాక్టివేట్ అని ఉంటుంది. అదైతే క్లిక్ చేయాలి, అప్పుడే మీకు యాక్టివేట్ అయ్యింది. మీరు అందరూ చాలామంది more than 200 members చేయలేదు. నీకు ఎట్లా తెలుసు బ్రో అంటే నాకు చాలామంది మెసేజ్ కూడా చేశారు, ఏంటి బ్రో పాయింట్స్ రావట్లేదు అది ఇదని. సో అందుకని వీడియో అయితే చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి, మొబైల్ యూజర్స్ ఎవరైనా ఉంటే నేను చెప్పిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయండి. ఎక్స్టెన్షన్ అనేది డౌన్లోడ్ చేయాలి, అప్పుడే పాయింట్స్ వస్తాయి, లేదంటే రావు. మీకు 2 monthsలోనే మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. అది నేను ఇంకా ఏం చెప్పలేను. సో అయితే అది. అండ్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కివీ బ్రౌజర్, ఒకవేళ మీ మొబైల్లో కివీ బ్రౌజర్ లేకపోతే కివీ బ్రౌజర్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాక కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, నోట్ పే లింక్ అని. ఆ నోట్ పే లింక్ అనేది అయితే మీరైతే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక మీరు కివీ బ్రౌజర్ వచ్చేసి ఇట్లా పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక సేమ్ నాకు ఇప్పుడు ఏ స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్ అయితే మీకు వస్తుంది ఇట్లా. అండ్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే వచ్చేసి మన ఈమెయిల్ అవన్నీ అయితే ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈమెయిల్ అవన్నీ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఎంటర్ చేసి చూపిస్తాను. ఏదో ఒక మెయిల్ ఇచ్చేస్తున్నాను నేను, నా దగ్గర ఉన్నాయి మెయిల్ ఐడీస్. అండ్ ఆ యూజర్ నేమ్ వచ్చేసి ఏదో ఒకటి ఇచ్చేయండి, మీ ఇష్టం వచ్చింది ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. క్రిప్టో క్యాట్ తెలుగు అని పెడతాను, క్రిప్టో క్యాట్ అని పెడుతున్నా తెలుగు. అండ్ పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ కూడా మీరు ఏదో ఒకటి ఇచ్చేసుకోండి. పాస్వర్డ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే సంథింగ్ ఏదన్నా స్పెషల్ క్యారెక్టర్స్ ఉండేది. సో నేనైతే ఇక్కడ ఇచ్చేస్తున్నా, స్క్రీన్ అనేది ఆఫ్ చేస్తున్నా, మీరైతే ఎంటర్ చేయండి. మీరు ఇక్కడ చూసుకుంటున్నారు కదా, ఇక్కడ ఇట్లా కోడ్ అనేది వస్తుంది, రెఫరల్ కోడ్ అనేది. ఇది ఎంటర్ చేస్తేనే మీకు పాయింట్స్ అనేది ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. మాకు ఎక్స్ట్రా పాయింట్స్ లేదంటే వద్దనుకుంటే పర్లేదు. మీరు ఏంటంటే ఈ లింక్ కాపీ చేసుకోవడం మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఇట్లా రాకపోతే నేను డిస్క్రిప్షన్లో కూడా కోడ్ ఇస్తాను. కోడ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అనేది అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేశాక ఇక్కడ కింద ఐ యామ్ నాట్ ఏ రోబోట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసేసాక కింద రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, రిజిస్టర్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాక్ టు లాగిన్ అని అడుగుతుంది. ఇక్కడ మనం సేమ్ ఈమెయిల్ ఐడి అవన్నీ ఇవ్వాలి. ఇక్కడ నేనైతే మెయిల్ ఐడి ఇచ్చేస్తున్నాను. క్రిప్టో క్యాట్ తెలుగు 4 ఇచ్చా కదా ఇందాక సేమ్ కూడా అదే ఇస్తున్నా ఇప్పుడు కూడా. అండ్ ఇక్కడ పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అయితే నేను స్క్రీన్ అయితే ఆఫ్ చేస్తున్నా. తర్వాత మీరైతే ఇట్లా పాస్వర్డ్ ఇచ్చేసాక ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ కింద యాక్సెస్ మై అకౌంట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసేసాక ఇక్కడ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఉంది, మళ్ళీ ఎంటర్ చేస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను ఎంటర్ చేసా, యాక్సెస్ మై అకౌంట్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేశాక మనకి ఇట్లా లాగిన్ అయిపోద్ది. మీరైతే కరెక్ట్గా మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే గుర్తుంచుకోండి. స్టార్టింగ్ ఏదైతే ఇస్తున్నారో అది కరెక్ట్గా ఇస్తేనే లాగిన్ అనేది అయితే ఇక్కడ వచ్చేసింది. ఇట్లా మనకి వచ్చేసాక ఇక్కడ రాంగ్ మార్క్ కనిపిస్తుంది కదా, ఇదైతే క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది ల్యాప్టాప్ యూజర్స్కి కూడా. ఇక్కడి నుంచి మీరు చేయలేదు ఈ ప్రాసెస్ అంతా, మీరు ఇదైతే పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం చేస్తారంటే కొంచెం కింద స్క్రోల్ చేసేస్తే మీరు ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, కనెక్ట్ అని ఇదైతే క్లిక్ చేయాలి. కనెక్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఎక్స్టెన్షన్ అయితే ఇట్లా ఓపెన్ అయింది. ఓపెన్ అయిపోయాక ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేసి ఉన్నాను. సో నేను ఫస్ట్ రిమూవ్ చేస్తాను దాన్ని. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడైతే యాడ్ టు క్రోమ్ అని వచ్చిందా, మనకి మీ సేమ్ ఇట్లానే వస్తుంది యాడ్ టు క్రోమ్ అని. యాడ్ టు క్రోమ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఓకే వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేశాక మనకి ఎక్స్టెన్షన్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అయిపోయాక మనం యాక్టివేట్ అనేది చేయాలి. మీరు ఇక్కడే చాలామంది ఈ ప్రాసెస్ చేయలేదు. ఈ ప్రాసెస్ చేయకపోవడం వల్ల మీకు ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసినా కానీ పాయింట్స్ అనేది రాదు.
పాయింట్స్ రాకపోతే మీరు ఇంక ఏ డ్రాప్లో పార్టిసిపేట్ చేసి వేస్ట్, ఈ వీడియో చూసి వేస్ట్. సో అందుకనే చెప్తున్నా మీకు. ఇదిగో మీకు ఇట్లా వస్తుంది స్క్రీన్ అయితే. ఆ ఎక్స్టెన్షన్ అనేది డౌన్లోడ్ అయిపోయాక ఆటోమేటిక్గా మీకు ఇట్లానే వస్తుంది స్క్రీను. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ 100 ఉంది కదా, ఇదైతే డైలీ క్లెయిమ్ చేసుకోవాలి మీరు. ప్రతిరోజు ఇట్లా క్లెయిమ్ చేసుకుంటూ ఉండండి జస్ట్ లాగిన్ అయిపోయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెట్వర్క్ క్వాలిటీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా నెట్వర్క్ క్వాలిటీ అని. ఈ నెట్వర్క్ క్వాలిటీ ఇట్లా కనెక్టెడ్ అని కనిపిస్తేనే మీకు ఎక్స్టెన్షన్ అనేది కనెక్ట్ అయిపోయినట్టు. అండ్ మీరు ఎంతవరకు చేశారు, ఎంతవరకు చేస్తే కుదరదు. మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉందిగా పైన, ఇక్కడ చూసుకోవచ్చు 3 డాట్స్ ఉందిగా, ఈ 3 డాట్స్ అనేది క్లిక్ చేయాలి. ఆ 3 డాట్స్ అనేది క్లిక్ చేసి మీకు కిందకైతే స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేసి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు నోట్ పే ఎక్స్టెన్షన్, ఇదైతే క్లిక్ చేయాలి మీరు. నోట్ పే ఎక్స్టెన్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇదిగో ఇక్కడ నాట్ యాక్టివేటెడ్ అని కనపడుతుందా, నాట్ యాక్టివేటెడ్ అని కనపడుతుంది. మీరు యాక్టివేట్ చేయలేదు, చాలామంది చేయలేదు, మోర్ దాన్ 200 మెంబర్స్ చేయలేదు. సో మీకైతే తెలియదు అనుకుంటా, అందుకని మొబైల్ యూజర్స్కి తెలియదు. నేను ఏంటంటే ల్యాప్టాప్లో చేసి చూపించా కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యి మీరు చేయలేదు. ఈ స్టెప్ చేస్తేనే మీకు యాక్టివేట్ అయ్యింది, లేదంటే పాయింట్స్ రావు. మీరైతే ఇక్కడ నాట్ యాక్టివేటెడ్ అని ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా యాక్టివేట్ అని, ఇదైతే మీరు పక్కా క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుందా కనెక్టెడ్ అని ఇట్లా రావాలి. ఒక్కోసారి వెంటనే మనకి యాక్టివేట్ అవ్వదు, ఇది ఇక్కడ యాక్టివేటెడ్ అని కనబడుతుంది. ఇక ఒక్కోసారి ఇట్లా వెంటనే రాదు, ఒక్కోసారి కొంతమందికి 2-3 సార్లు కూడా అడుగుతుంది. మీరు 2-3 సార్లు కూడా లాగిన్ యాక్టివేట్ అనేది క్లిక్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఫ్రీక్వెంట్గా ఇది లాగౌట్ అవుతూ ఉంటుంది. డైలీ ఏంటంటే 1 or 2 times. మీరు ఏం చేయాలంటే రోజుకు లాగిన్ చేసేటప్పుడు మీరు ఆ పాయింట్స్ అనేది 100 పాయింట్స్ ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా 100 పాయింట్స్ క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ డైలీ చెక్-ఇన్, ఇక్కడ డైలీకి ట్రెజర్ క్లెయిమ్ 100 పాయింట్స్ క్లెయిమ్ చేసుకోవాలి మీరు. అండ్ ఇక్కడ ఈ 3 డాట్స్ నొక్కేసి ఇదిగో మీరు ఇక్కడ నోట్ పే ఎక్స్టెన్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకొని చూసుకోవాలి మీరు లాగౌట్ అయిందా లేదా, రన్ అవుతుందా అని. సో అయితే అది మీరు చేయాలి. అండ్ ఇంకొన్ని టాస్క్లు ఉన్నాయి ఇక్కడ, మీరు ఈ టాస్క్లు కంప్లీట్ చేస్తే చేయండి. ఇది ఇక్కడ ట్రెజర్ మిషన్ అండ్ ఎర్న్ అని ఉంది కదా, ఇదిగో ఇక్కడ మిషన్ అండ్ ఎర్న్ ఉంది కదా, అదైతే క్లిక్ చేయాలి మీరు. అది క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు వరుసగా రోజు 100 పాయింట్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు 100 పాయింట్స్ వస్తాయి మీకు డైలీ. అండ్ మీరు అట్లా కనుక 7 days చేశారనుకోండి, 7 days చేస్తే 400 పాయింట్స్ వస్తాయి. 14 days వస్తే మళ్ళీ ఎక్స్ట్రా 400, 21 days 400, అట్లా ఎవ్రీ 7 daysకి 400 వస్తాయి. అండ్ మీరు ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్వైట్ చేసుకోండి. అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ మనకి డిస్కార్డ్ ఇవన్నీ కనెక్షన్ అనేవి ఉన్నాయి, కనెక్ట్ యువర్ ఎక్స్ ఇవన్నీ. అండ్ ఇది ఈ టాస్క్ చూసారా, ఇదిగో ఈ టాస్క్ వెరిఫై యువర్ మెయిల్ అనేది, ఇదైతే పక్కా చేయండి. ఇది పక్కా చేయాలి మీరు పక్కాగా. ఇది చేస్తేనే ఏంటంటే కొంతమంది ఏంటంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళందరిని రిమూవ్ చేయడానికి ఇట్లాంటి నాటకాలు అనేవి వేస్తుంటాయి ప్రాజెక్టులు. ఏంటంటే మెయిల్ వెరిఫై చేయని వాళ్ళని తీసేయడము, అట్లా ఎక్కువ మంది ఉన్నప్పుడు తక్కువ మందికి చేంజ్ చేయాలని ఇట్లా చెప్తుంటారు. సో అదొక క్రైటీరియాగా పెడుతుంటారు. సో మీరైతే పక్కాగా వాళ్ళు ఆడే గేమ్లో అయితే మీరు ఓడిపోకూడదు. మీరు పక్కా పాయింట్స్ అయితే విన్ అయినప్పుడు మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది కూడా బుక్ చేసుకోవాలి. అంటే ఈ వెరిఫై యువర్ మెయిల్ అనేది అయితే క్లిక్ చేయండి. అది ఇంకంతే ఈ వీడియో అయితే. సో అంతవరకు చేయండి. అంటే మీరు డైలీ ఇదైతే బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి అది రన్ అవుతుందా లేదా అని. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా రన్ అవ్వదండి, మీరు కొన్ని సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ గ్రేడియంట్ ఎయిర్ డ్రాప్ కనుక చేస్తుంటే పర్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పాను ఏం చేయాలి ఏంటి అని, మన టెలిగ్రామ్లో కూడా ఉంది. ఒకవేళ మీరు ఇంకా చేయలేదు అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీరు ఏమేమి సెట్టింగ్స్ ఆన్ చేయాలో నేను చెప్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి ఎట్లా ఆన్ చేయాలి బ్రో అని. నేనైతే కామెంట్ చేస్తాను, మీకు ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది, అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి. ఇంకా ఏమన్నా మీకు ఒకవేళ సేమ్ ఇట్లానే ఏదైనా సెట్టింగ్ ఆన్ చేయకుండా ఉంటే ఒకవేళ నేను అనేది పర్సనల్గా అసిస్ట్ చేస్తాను పర్సనల్గా, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. సో అయితే అది ఇంక వీడియో అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి యూజ్ అయ్యిద్ది అన్నట్టు. సో అంతే అండి. అండ్ మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వడం మర్చిపోకండి, ఎందుకంటే మన టెలిగ్రామ్లో చాలా ఎయిర్ డ్రాప్ పోస్ట్ అనేవి పెడుతూనే ఉన్నాను. మీరు అనుకోవచ్చు బ్రో మీరు ఇక్కడే చేస్తున్నారు కదా డైలీ ఒకటని, కానీ మన ఛానల్లో ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎక్కువ పోస్ట్ చేశాను, కావాలంటే చెక్ చేసుకోండి. ఈరోజు ఇంకా 2 పోస్టులు అనేవి ఉన్నాయి ఎక్స్ట్రాగా. సో అంతే అండి ఈరోజు వీడియో అయితే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. మరొక వీడియోతో కలుద్దాం, అంతవరకు సెలవు.